హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మిల్ మేకర్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నానండి. టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. మిల్ మేకర్ ఇష్టపడని వాళ్ళు కూడా ఇలా చేస్తే చాలా ఇష్టంగా తింటారు. ఎంతో ఈజీ అండ్ టేస్టీ మిల్ మేకర్ ఫ్రైడ్ రైస్ ఎలా చేద్దామో చూసేద్దాం. ముందుగా ఒక కప్పు వరకు మిల్ మేకర్లను తీసుకొని అందులో వేడి వేడి నీళ్ళను పోసుకోవాలి. వేడి నీళ్ళను పోసి మిల్ మేకర్లను ఒక 10 నిమిషాలు నాననివ్వాలి. 10 నిమిషాలు నానిన తర్వాత అందులో ఉన్న వాటర్ను మొత్తం ఇలా నేను వీడియోలో చూపించే విధంగా తీసి ఒక బౌల్లో వేసుకోవాలి. ఇలా అన్ని మిల్ మేకర్లను తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసి వీటన్నిటిని బాగా కలుపుకోవాలి. మీరు ఫుడ్ కలర్ వేసుకోవాలి అనుకుంటే ఈ టైంలోనే వేసుకోండి. నేను వేయట్లేదు. ఇలా మిల్ మేకర్లను కలిపేసుకోవాలి. ఇలా మిల్ మేకర్లను మొత్తం కలిపేసిన తర్వాత స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన ఒక కడాయి పెట్టేసి అందులో తగినంత ఆయిల్ని పోసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందాక కలిపి పెట్టుకున్న మిల్ మేకర్లను వేసుకోవాలి. మిల్ మేకర్ను వేసుకునేటప్పుడు స్లోగా వేసుకోండి. ఇవి ఫ్రై చేసుకునేటప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి. మిల్ మేకర్ ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది. ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలాగే మిల్ మేకర్లన్నిటినీ ఫ్రై చేసుకోవాలి. ఈ మిల్ మేకర్లను ఇలా కూడా తింటే చాలా టేస్టీగా ఉంటాయి. మిల్ మేకర్ ఫ్రైడ్ రైస్ కోసం స్టవ్ పైన ఒక బౌల్ పెట్టేసి అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకోవాలి. నేను మిల్ మేకర్ ఫ్రై చేసిన ఆయిల్ మాత్రమే వేస్తున్నానండి. మీరు వేరే ఆయిల్ కూడా వేయచ్చు. ఆయిల్ వేడైన తర్వాత పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసి ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. 5 మినిట్స్ తర్వాత ఇలా ఫ్రై అయిపోతాయి. ఇప్పుడు దీంట్లో 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి 5 మినిట్స్ వేయించుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు. పచ్చివాసన పోయిన తర్వాత అందులో కరివేపాకును వేసుకోవాలి. కరివేపాకు ఫ్రైడ్ రైస్లో వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత కొద్దిగా కొత్తిమీరను వేసి ఇవి ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత అందులో 1/2 టేబుల్ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి. సాల్ట్ మనం మిల్ మేకర్ ఫ్రై చేసేటప్పుడు కూడా వేసామండి. ఇక్కడ కేవలం రైస్కు మాత్రమే వేసుకోవాలి. మనం ఇందాక ఫ్రై చేసుకున్న మిల్ మేకర్లను వేసుకోవాలి. వేసుకొని ఒక 2 మినిట్స్ కలుపుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ సోయా సాస్ని వేసుకుంటున్నాను. రెడ్ చిల్లీ సాస్, వెనిగర్ ఇవి కూడా ఉంటే వేసుకోవచ్చు, కానీ నేను మాత్రం వేయట్లేదు. ఇవి ఫ్రై అయిన తర్వాత రైస్ని వేసుకోవాలి. ఇక్కడ నేను నార్మల్ రైస్ని తీసుకున్నానండి. మీరు కావాలి అంటే బాస్మతి రైస్ కూడా తీసుకోవచ్చు. ఇక్కడ రుచికి సరిపడంత సాల్ట్ను వేస్తున్నాను. రైస్ వేసాక సాల్ట్ సరిపోకుంటే వేసుకోవచ్చు. నాకు సాల్ట్ సరిపోలేదండి, అందుకే లాస్ట్లో కొద్దిగా సాల్ట్ వేసాను. రైస్ను 5 మినిట్స్ కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. స్టవ్ పైన దించేసి ఒక సర్వింగ్ బౌల్కి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ మిల్ మేకర్ ఫ్రైడ్ రైస్ రెడీ. మిల్ మేకర్ ఫ్రైడ్ రైస్ చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి. ఒకసారి ఇలా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.